వెంటనే అనర్హుల పెన్షన్లన్నీ తొలగించండి. చంద్రబాబు ఆగ్రహం. తనిఖీ చేసి అలాంటి వాటిని తొలగించాలి. అర్హత లేకున్నా దివ్యాంగుల పెన్షన్లు పొందిన వారిపై రెవెన్యూ రికవరీ చట్టం కూడా. అంటే ఒక్కసారిగా ఊహించని షాక్. ఎవరైతే అనర్హత ఉండి ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు పొందుతూ ఉన్నారో వారికి రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం ఇప్పటి వరకు ఏదైతే పెన్షన్ డబ్బులు తీసుకున్నారో అవన్నీ కూడా రికవరీ కూడా చేయాలని చెప్పేసి చెప్తున్నారు. తనకి సదరం సర్టిఫికేట్లు ఇచ్చిన డాక్టర్లపై కూడా విచారణ అయితే చేయాలి. అనాథ చిన్నారులకు కూడా కొత్త పెన్షన్లు. సో ముఖ్యంగా చూసుకుంటే ఒక సంచలన నిర్ణయం అయితే చేయడం జరిగింది నిన్న మీటింగ్లోని. ఎవరైతే అనర్హత ఉండి పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా తనిఖీ చేసి వారి పెన్షన్లు తొలగించడంతో పాటు వారు ఇప్పటి వరకు ఏదైతే డబ్బులు తీసుకున్నారో అవన్నీ కూడా రికవరీ అయితే చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అంటే తిరిగి వారి దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా సంచలన నిర్ణయం చేసినట్టు అయింది పెన్షన్లకు సంబంధించి. వైకాపా ప్రభుత్వ హయాంలో అనర్హులుగా భారీగా పెన్షన్ల మంజూరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 నెలల్లో పెన్షన్ల తనిఖీ చేసి అనర్హులను పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల నుంచి వచ్చిన వివరాలను అయితే వారు 5-10% మేర ర్యాండమ్గా తనిఖీ చేశామని, అందులో అనర్హుల పెన్షన్లు అయితే ఉన్నట్లయితే తేలిందని చెప్పేసి అన్నారు. అర్హులందరికీ పెన్షన్లు అందించడంతో పాటు అనర్హులందరికీ కూడా తొలగించాలని చెప్పేసి చెప్పారు. అయితే అనర్హులకు తొలగింపు ఒకటే సరిపోదని, దాంతోపాటు వారిపై ఇప్పటి వరకు ఏదైతే డబ్బులు తీసుకున్నారో అవన్నీ కూడా తిరిగి మనం కట్టించుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. దాంతోపాటు 70% బోగస్ సర్టిఫికెట్లే. ఇతర జిల్లాలో సదరం ధృవీకరణ పత్రాన్ని పొంది పింఛన్లు తీసుకుంటున్న 3,000 మంది పింఛన్దారుల వివరాలు వైఎస్ఆర్ జిల్లాలో తనిఖీ చేస్తే 70% సదరం సర్టిఫికెట్లు పత్రాలు బోగస్ అని తేలింది. మరికొందరికి అర్హత లేకపోయినా కూడా పింఛన్ మంజూరు చేశారు. మొత్తంగా చూసుకుంటే ఇలాగే మొత్తం అన్నీ కూడా చాలా మటుకు అయితే ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ కూడా మనం రాష్ట్రంలో కొన్ని ఆసుపత్రులను అనర్హులకు సదరన్ సర్టిఫికేట్ పత్రాలు అయితే ఇస్తున్నారని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి చెప్పారన్నమాట. సో ఈ నేపథ్యంలో ఏపీలో అనర్హులై ఉండి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి పెన్షన్లు రద్దు చేయడంతో పాటు వారి దగ్గర నుంచి డబ్బులు కూడా వెళ్ళి తిరిగి కట్టించుకుంటారన్నమాట. ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని